డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ పీజీ తెలుగు ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ 2025లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియోలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో మనం పాస్ అవ్వాలంటే మనం ఎన్ని యూనిట్స్ చదవాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ ఇదే వీడియోలో నేను డీటెయిల్గా పీడిఎఫ్స్ ఏ విధంగా చేస్తానో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుంటాయి, క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సో ఇవన్నీ పాయింట్స్ ఇదే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఏ తెలుగు చేసే వాళ్ళు, సో ఈ వీడియోతో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో పాయింట్ వైజ్ చెప్తా, సో దట్ మీకు అన్ని పాయింట్స్ ఇదే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఇయర్ నుంచి మీకు సెమిస్టర్ సిస్టమ్, సో ప్రీవియస్ బ్యాచెస్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కావచ్చు, అవి ఏం యూజ్ కావు, కొత్త సిలబస్ కొత్త ప్యాటర్న్, సో అన్ని ఈ ఇయర్ నుంచి ఉంటాయి కాబట్టి మీకు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కావచ్చు అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇప్పుడు మనకి ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో అందులో నుంచే మీరు చదువుకోవాలి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మనకు ఎంఏ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో ఫస్ట్ సెమిస్టర్స్ వాళ్ళకు ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ప్రాచీన కవిత్వం, సెకండ్ వచ్చేసి మనకు ప్రాచీన సాహిత్య చరిత్ర, థర్డ్ వచ్చేసి మనకు సామాన్య భాష శాస్త్ర పరిచయం, ఫోర్త్ వచ్చేసి మనకు జానపద సాహిత్యం. సో ఇవి మనకు 4 సబ్జెక్ట్స్. సో ఇది ఎంఏ తెలుగు ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్కి. సో సెకండ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా మనకు 70 మార్క్స్కి ఉంటుందండి, 100 మార్క్స్కి అయితే ఉండదు. సో ఈ 70 మార్క్స్లో మీకు పాస్ మార్క్స్ వచ్చేసి 28 మార్క్స్ అయితే రావాలి. సో ఈ 28 మార్క్స్ రావాలంటే మనం ఎన్ని యూనిట్స్ చదవాలి. సో నార్మల్గా అయితే మనకు ఒక 15 యూనిట్స్ అయితే ఉంటాయి. సో మనం 15 యూనిట్స్ చదవాల్సిన అవసరం లేదు, ఒక 8 యూనిట్స్. సో ఫస్ట్ 8 యూనిట్స్ ఏవైతే ఉంటాయో పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే మీరైతే పాస్ అయితే ఈజీగా అవ్వచ్చు. సో ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు, సో ఓన్లీ సర్టిఫికేట్ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సో మన టార్గెట్ వచ్చేసి ఒక 8 యూనిట్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అవుతారు. నాట్ ఓన్లీ పాస్ మార్క్స్, మీకు ఒక 40+ మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. వీటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను పీడిఎఫ్ చేశాను, అవన్నీ లింక్స్ కింద ఉంటాయి అండ్ ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్. సో మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో వచ్చేసి మనకు షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, సెక్షన్ బిలో వచ్చేసి మనకు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి మనకు 10 క్వశ్చన్స్ ఇస్తారు సెక్షన్ ఏలో. ఆ 10లో మీరు 5 రాయాలి. సో 5 4 20 మార్క్స్. సో 70లో 20 మార్క్స్ వచ్చేసి మనకు షార్ట్ ఆన్సర్స్. సెక్షన్ బి వచ్చేసి మనకు లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. సో సెక్షన్ బిలో మనకు ఇంటర్నల్ చాయిస్ ఉంటాయండి. సో కంప్లీట్గా ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఫస్ట్లో ఏబి ఉంటుంది, సెకండ్లో ఏబి, థర్డ్లో ఏబి, అట్లా ఏబిలో ఏదో ఒకటి రాయాలి. సో ఇందులో ఇంటర్నల్ చాయిస్. సెక్షన్ ఏలో వచ్చేసి మనకు నచ్చిన ఏమైనా రాసుకోవచ్చు. సో 10 ఇస్తారు, 10లో నచ్చినవి 5 రాయాలి సెక్షన్ ఏలో. సెక్షన్ బిలో అలా ఉండదు, ఇంటర్నల్ చాయిస్. అంటే ఒక క్వశ్చన్లో 2 క్వశ్చన్లు ఉంటాయి. ఆ 2 క్వశ్చన్లో మీరు ఏ క్వశ్చన్ రాద్దాం అనుకుంటున్నారో అది రాసుకోవాలి. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి. సో ఇప్పుడు వచ్చేసి మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో మనము తక్కువ టైంలో కూడా పాస్ అవ్వాలంటే మనకు క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు ఎవ్రీ యూనిట్ బ్యాక్ సైడ్గా మనకు షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ వాళ్ళే ఇస్తారు. సో 4 క్వశ్చన్స్ అట్లుంటాయి, 2 క్వశ్చన్స్ షార్ట్, 2 క్వశ్చన్స్ లాంగ్. ఆల్మోస్ట్ అన్ని యూనిట్స్లో అన్నీ ఉంటాయండి. అవి యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి క్వశ్చన్స్. సో 95% అవే వస్తాయి. అదే క్వశ్చన్ని కొద్దిగా మాడిఫై చేసి అన్నీ ఇస్తారు. సో 95% ఎంఏ తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ప్రతి యూనిట్, ఈ 4 సబ్జెక్ట్స్లో ప్రతి యూనిట్లో ఫస్ట్ 8 యూనిట్స్లో బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ 2 లాంగ్ ఉంటాయి, 2 షార్ట్ ఉంటాయి. అవి చదువుకొని వెళ్ళండి. అవి చదువుకుంటే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ వస్తాయి అవే. సో మనకి ఇక్కడ 3 సెట్స్ అయితే ప్రిపేర్ చేస్తారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి ఉంటాయి. సో ఈ సెట్ ఏ, సెట్ బి, సెట్ సిలో ఈ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉండవు. సపోజ్ యూనిట్ 1 ఉంది, యూనిట్ 1లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక సెట్లో ఒక 2 క్వశ్చన్లు ఇస్తారు, మిగతా సెట్లో 2 ఇస్తారు, ఇంకొక థర్డ్ సెట్లో ఇందులో ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి అట్లా ఇస్తారు. కాబట్టి మీరు చదివితే ఫస్ట్ 6 యూనిట్స్ పర్ఫెక్ట్ అనేది చదవండి. సో అప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. సో అందులో కూడా మీరు స్కిప్ చేసుకొని పోతే ఒక్కొక్కసారి ఇబ్బంది అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ 6 మీకు దాదాపు 24 క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ పైన చదువుకొని ఆ క్వశ్చన్ వస్తే ఆన్సర్ రాసేటట్టు ఉంటే మీకైతే ఈజీగా పాస్ అవుతారు. ఫస్ట్ 6 అన్నా చదవండి. మరి ఇక నేను పాసే కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా పాస్తో పాటు ఒక 10 మార్క్స్ ఎక్కువ కావాలంటే ఫస్ట్ 8 యూనిట్స్ అన్నీ చదువుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ నుంచే వస్తాయి. సో అవి చదివిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్లో ఏవైతే ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు అవి ఏమైనా ఉంటే మీరు అవైతే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ గన్ షాట్ క్వశ్చన్స్. సో ఈ ఇయర్ నుంచి మనకు కొత్తగా కాబట్టి నేను వేరే సబ్జెక్ట్ చేస్తున్నా కాబట్టి సో కొంచెం టైం పట్టచ్చు. అంతలోపు మీరైతే ఇవి చదువుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మీకు గన్ షాట్ క్వశ్చన్స్, సో ఒక 10 క్వశ్చన్స్, ఒక 15 క్వశ్చన్స్, ఒక 20 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి చదువుకొని వెళ్తే మీరు పాస్ అయితే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనకు 28 మార్క్స్, 30-35 మార్క్స్
యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ రావడానికి ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ప్రజెంట్ అయితే ఎవరైతే బుక్స్ ఉన్నాయో మీరైతే చదవడం అయితే స్టార్ట్ చేయండి. సో మనకు మోడల్ క్వశ్చన్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు ఏముండవు. ఈ ఇయర్ నుంచి కొత్తగా కాబట్టి మీరే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి సో మీ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏవైతే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. మోడల్ పేపర్స్ కావచ్చు అవి అయితే ఏముండవు. సో ఇప్పుడు వచ్చేసి మనకు క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్. సో ఇప్పుడు ఏవైతే మనకు యూనిట్స్ ఉంటాయో ప్రతి యూనిట్ వెనకాల క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ అయితే చేయడం జరిగిందండి. సో సింప్లిఫైడ్ వర్జన్లో ప్రతి యూనిట్లో మనకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో క్వశ్చన్ టు ఆన్సర్స్ చేశాను. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మనకు ఒక పీడిఎఫ్ అంటే ఒక సబ్జెక్ట్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో డిజిటల్ పీడిఎఫ్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరైతే మీకు సపోజ్ 6 యూనిట్స్ చదువుదాం అనుకుంటే ఫస్ట్ 6 ప్రింట్ తీసుకోండి. ఫస్ట్ 8 చదువుదాం అనుకుంటే ఫస్ట్ 8, ఫస్ట్ 12 చదువుదాం అనుకుంటే ఫస్ట్ 12. సో 12 యూనిట్స్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ అయితే చేశాము. సో 12 యూనిట్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ టు సెక్యూర్ 70 మార్క్స్. 8 యూనిట్స్ కూడా సరిపోతాయి 70 మార్క్స్ రావడానికి. 6, 5 అంటే మీరు పాస్ మార్క్స్ రావడానికి అయితే అవి సరిపోతాయి. సో మీరు ఎన్ని చదవాలనుకుంటున్నారో అన్ని అక్కడ వరకు మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్ ఉంటుంది. 4 సబ్జెక్ట్స్ 200 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఫస్ట్ లింక్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఒక్క లింక్లో ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో అట్లా ఎవరైనా పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే 200 రూపీస్ అవుతుంది. కింద ఇండివిజువల్ లింక్స్ ఓన్లీ నాకు ఈ ఒక్క సబ్జెక్ట్ కావాలనుకుంటే సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 ఉంటాయి. సో టోటల్ 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్లో అన్నీ ఉంటాయి. కింద వచ్చేసి మనకు సబ్జెక్ట్ 1, 2, 3, 4 సబ్జెక్ట్ నేమ్స్ అన్ని లింక్స్ ఉంటాయి. సో ఎలా పర్చేజ్ చేయాలంటే ఆ లింక్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు మొబైల్ ఫోన్ ద్వారా ఫోన్పే, గూగుల్ పే ద్వారా, కార్డ్స్ ద్వారా అమౌంట్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో మీరు పర్చేజ్ చేసినట్టు అక్కడ అంతా చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అంటే మీరు ఏదైతే పర్చేజ్ చేస్తారో దాన్ని యాక్సెస్ చేయాలని ఒకటి లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో లాగిన్ అయినది అది ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేస్తే మీ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. అండ్ మీ మెయిల్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఆర్ ఏమైనా పీడిఎఫ్ ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేయండి. సో ఇట్లా పర్చేజ్ చేస్తాను పీడిఎఫ్ ఇష్యూ అని. అట్లా చేస్తే మీకు వితిన్ 10 మినిట్స్లో మీకైతే ఆ పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఆర్ అప్పటికే మన ఇష్యూస్ వస్తే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయను. సో మీకు పీడిఎఫ్స్ కావాలన్నా పీడిఎఫ్ ఇష్యూస్ అన్నా ఫస్ట్ వెబ్సైట్ ద్వారా ఉంటే మీకు ఫాస్ట్లో వచ్చేస్తుంది. సో మెసేజ్ చేస్తే ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి సో మీరు వెబ్సైట్ ద్వారానే కొనడానికి ట్రై చేయండి. సపోజ్ ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పటికి టైం మీకు లైక్ 15-20 మినిట్స్లో రిప్లై రాకపోతే మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. సో ఇది పర్చేస్ చేశాను, సో నాకు MA తెలుగు మెటీరియల్ కావాలి, క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలి అని అట్లా మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే పర్చేజ్ చేయండి. అండ్ మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్స్ వైజ్ మనకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కాబట్టి సో ఎవరైతే మన దగ్గర పీడిఎఫ్స్ మీరు కొనుక్కున్నారో సో మీరైతే ఏ గ్రూప్లో కూడా షేర్ చేయకండి. ఎందుకంటే ఇవి మాకు లైసెన్స్ తీసుకున్నాయి అండ్ మాకు పబ్లికేషన్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరన్నా ఏమైనా గ్రూప్లో షేర్ చేస్తే మీ మీద అయితే లైక్ FIR అయితే బుక్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మా దగ్గర ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ పర్చేజ్ చేస్తారో సో మీరు ఏదైనా వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తే అక్కడ మీరు ప్రూఫ్ ఉంటుంది మీరు సెండ్ చేసినట్టు. సో ఇది లైసెన్స్డ్ కాబట్టి సో మీరు మాత్రమే యూజ్ చేసుకోండి, అది గ్రూప్లో షేర్ చేసేది కాదు. సో ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ కొంతమంది ఇట్లా చేయడం వల్ల సో వాళ్ళ మీద అయితే కేసు బుక్ చేయడం జరిగింది. సో మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తే అంతా మేము తీసేసి సమ్ అమౌంట్ అయితే ఛార్జ్ చేసాము. సో మీరు కొద్దిగా మెచ్యూర్డ్ ఉంటారు కాబట్టి మీరు కొనకపోయినా పర్లేదు. సో ఇంకొకసారి చెప్తున్నాను, మీరు కొనకపోయినా పర్లేదు కావచ్చు, మీరు కొనకపోయినా పర్లేదు, కాకపోతే ఇలాంటి గ్రూప్స్లో షేర్ చేసి సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో యూజ్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకోండి, లేకపోతే కొనాల్సిన అవసరం లేదు. లేకపోతే టెక్స్ట్ బుక్స్ చదవండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువ టైంలో మాకు ఈజీ వేగా పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. సో ఇదైతే పెద్ద ఇష్యూ అవుతుందండి. సో మళ్ళీ మేము తెలవక షేర్ చేసాము, సో ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము వదిలేయండి అంటే అట్లా కుదరదు. సో జస్ట్ 50 రూపీసే కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే టెక్స్ట్ బుక్ చదువుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో గన్ షాట్ క్వశ్చన్స్ అయితే నేను అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను, కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. అవి చదువుకొని పోతే అందులో నుంచి ఒక 50% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా మీరు ఈజీగా పాస్ అవుతారు. సో పీడిఎఫ్స్ అయితే మీకు కింద లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈచ్ యూనిట్ అంటే ఈచ్ సబ్జెక్ట్లో ఒక 12 యూనిట్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంటే మనకు దాదాపు ఒక 40 క్వశ్చన్స్ మనకు అందులో వస్తాయి. అవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. తెలుగు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయండి. సో ఎగ్జాంపుల్ మీరు పీడిఎఫ్లో సబ్జెక్ట్ ఫస్ట్ ఇండెక్స్ పేజ్లో మనకు సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది, సామాన్య భాష శాస్త్ర పరిచయం. సో ఇది సబ్జెక్ట్ నేమ్. సో అట్లా 4 పీడిఎఫ్స్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో మనకు ఆర్ఆర్ పబ్లికేషన్ నుంచి ఈ పీడిఎఫ్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ గా మనకు లీగల్ నోటీస్ అయితే ఉంటుందండి. సో లీగల్ నోటీసు అండ్ మన కాపీరైట్ అండ్ డిజిటల్ యూస్ పాలసీ అయితే ఉంటుంది. సో ఎవరైతే పర్చేస్ చేస్తారో మీ మొబైల్ నంబర్ అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అన్ని మీద స్టోర్ అయి ఉంటాయి. అండ్ మీరు ఏమన్నా గ్రూప్స్ లో అట్లా షేర్ చేస్తే ఆ స్క్రీన్ షాట్స్ కావచ్చు అవన్నీ మనకు స్టూడెంట్స్ అయితే సెండ్ చేస్తారు. ఎందుకంటే ఆల్ ఓవర్ అన్ని స్టడీ సెంటర్ లో డిగ్రీ అండ్ పీజీ స్టూడెంట్స్ కావచ్చు మన స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో మీరు యూజ్ చేసుకుంటే మీరే యూజ్ చేసుకోండి. మళ్ళీ ఇష్యూస్ కావచ్చు అవన్నీ సర్కమ్స్టెన్సెస్ మీరు ఫాలో అవ్వాలి. సో అవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో మీరే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ప్రతి యూనిట్ లో క్వశ్చన్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు యూనిట్ 1 ఉంది. సో యూనిట్ 1 లో భాషా నిర్వచనం లక్షణాలు. సో ఇక్కడ మనకు లాంగ్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనకు భాష అంటే ఏమిటో వివరించండి. సో దానికి సంబంధించిన సింప్లిఫైడ్ ఆన్సర్. సో మనము టెక్స్ట్ బుక్స్ లో కావచ్చు వేరే మెటీరియల్ కావచ్చు పెద్ద పెద్దగా ఉంటే అన్ని చదవలేరు. సో నార్మల్ గా మీరు పైన పైన చదువుకొని మీరు షార్ట్ నోట్స్ అన్న రాసుకోవచ్చు. లేదు అంటే మీరు కొద్దిగా బేసిక్ ఐడియా. సో మనకి ఎగ్జామ్స్ లో ఎవరైతే పీజీ వాళ్ళు ఉంటారో బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. అంటే క్వశ్చన్ కి మనం ఏం ఆన్సర్ రాయాలి బేసిక్. సో భాష అంటే ఏంది, సో లక్షణాలు కావచ్చు అవి మనం ఇవి చదువుకొని మీరు షార్ట్ నోట్స్ లాగా మీరు రాసుకోవచ్చు చిన్నగా. లేకపోతే డైరెక్ట్ చదువుకొని మీరు ఎగ్జామ్స్ కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా క్వశ్చన్ టు ఆన్సర్ అయితే ఉంటాయి. లాంగ్ ఆన్సర్ అయితే మనకు 2 pages ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ అయితే ఒక 1 page వరకు మనకు ఆన్సర్ అయితే ఉంటుంది. సో భాష ఏవైతే ఇచ్చిన నిర్వచనాలు వివరించండి. సో ఏవైతే బ్యాక్ సైడ్ ఉంటాయో ఈ విధంగా మనకైతే ఆన్సర్స్ ఉంటాయి. లాంగ్ అయితే 2 pages ఉంటాయి. షార్ట్ అయితే ఇప్పుడు మనకు 1 page లో అట్లా వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు భాషను గురించి ప్రాచీన భారతీయులు చెప్పిన అంశాలను తెలపండి. సో మెయిన్ గా ఇదన్నా చదవచ్చు, మీరు టెక్స్ట్ బుక్స్ లోనే చదవచ్చు. సో టెక్స్ట్ బుక్స్ లో ఏంటంటే కొద్దిగా కాంప్లెక్స్ గా ఉంటది. సో ఇది చదివితే మీకు ఈజీ వేగా సరిపోతుంది. సో ఈ విధంగా మనకైతే పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 90 pages అయితే ఉంటాయండి. ఈ పీడిఎఫ్ ఈ సబ్జెక్ట్ కి మనకు కంప్లీట్ గా 90 pages ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ మీరు స్పైరల్ బైండింగ్ అట్లా వేసుకుంటే 45 pages లో మనకి సబ్జెక్ట్ అయిపోతుంది. సో మెయిన్ గా 90% ఆఫ్ ది క్వశ్చన్ మనకి బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవే వస్తాయి. సో క్వశ్చన్ టు ఆన్సర్స్ అవి చదువుకొని వెళ్తే మీకు ఏ క్వశ్చన్ వచ్చినా మీరు రాయడానికి ఈజీ ఉంటుంది. సో ఇది ఒక సబ్జెక్ట్. సో అట్లా మనకు అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ప్రతి యూనిట్ లాంగ్ షార్ట్ సో అట్లయితే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను వేరే చూపిస్తాను. సేమ్ మనకు ఇండెక్స్ పేజ్ లో సేమ్ మనకు సబ్జెక్ట్ నేమ్. సో జానపద సాహిత్యం. సో సేమ్ మనకు ఇండెక్స్ పేజ్ లో ఏవైతే బేసిక్ డీటెయిల్స్ అన్ని ఉంటాయో అండ్ మనకు లీగల్ నోటీస్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో సెకండ్ పేజ్ నుంచి మనకు ఇక్కడ భాగం 1 అంటే మనకి ఏవైతే టెక్స్ట్ బుక్స్ లో యూనిట్ 1 ఉంటుందో సో ఇది యూనిట్ 1 భాగం 1 అంటే యూనిట్ 1. సో టైం లేదు కాబట్టి ఇవన్నీ చేయడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఇక్కడ నేను యూనిట్ నేమ్స్ అవి రాయలేను. సో భాగం 1 అంటే డైరెక్ట్ మనకి యూనిట్ 1. సో జానపద విజ్ఞానాన్ని కావచ్చు సాహిత్యాన్ని ఉన్న తారతమ్యాన్ని తెలపండి. సో ఇక్కడ ఆన్సర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా పాయింట్ వైజ్ అయితే కొన్ని పాయింట్ వైజ్ పాయింట్ వైజ్ ఉంటాయి. ఏవైతే మనకు డైరెక్ట్ గా పారాగ్రాఫ్ లాగా ఉంటాయి. సో ఈ విధంగా మనకు లాంగ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు షార్ట్. సో భాగం 2 అంటే ఇక్కడ మళ్ళీ మనకు సెకండ్ యూనిట్. అంటే మనకి ఎగ్జాంపుల్ మనకు ప్రతి యూనిట్ లో 4 questions ఇస్తున్నారు. సో 2 లాంగ్ 2 షార్ట్. సో 1 2 3 4 అంటే మీరు లాంగ్ షార్ట్ అట్లా చూసుకోవచ్చు. సో భాగం 2 అంటే మళ్ళీ యూనిట్ 2. సో యూనిట్ 2 కి సంబంధించిన హెడ్డింగ్ చూసుకొని ఇవి మౌఖిక సాహిత్యాన్ని నిర్వచనం దాని పరిధిని తెలపండి. సో వాటి గురించి. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ 99% యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అడుగుతారు. సో ఈ విధంగా మనకు పాయింట్ వైజ్ కావచ్చు ఏవైతే థియరీ ఓరియంటెడ్ ఉంటాయి థియరీ ఓరియంటెడ్, పాయింట్ వైజ్ అయితే పాయింట్ వైజ్ ఇలా సింప్లిఫైడ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు 4 subjects. సో ఏవైతే మనకు ప్రాచీన కవిత్వం కావచ్చు జానపద సాహిత్యం కావచ్చు ప్రాచీన సాహిత్య చరిత్ర కావచ్చు సో సామాన్య భాష కావచ్చు ఇవి 4 subjects అయితే ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద ఏదైతే వీడియో ఇస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కింద లింక్స్ అన్ని ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే అందులో షేర్ చేస్తాను. సో కింద 5 links ఉంటాయి. ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు ఆల్ సబ్జెక్ట్స్.
సో ఆల్ సబ్జెక్ట్స్ 200 రూపీస్ పే చేస్తే ఒకేసారి మీరు 4 PDFs డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ మాకు ఓన్లీ ఒక్కొక్క సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఇండివిజువల్ 2, 4, 3, 4, 5 సో 2, 3, 4, 5 లింక్స్ అయితే ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వచ్చు సో ఎగ్జామ్స్ కి. సో ఎంఏ తెలుగు అయితే కొద్దిగా ఈజీగా పాస్ అవ్వచ్చు, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అన్ని 4 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ 6 చదువుకొని వెళ్ళినా ఈజీగా పాస్ అయిపోతారు. సో ఒక 24 క్వశ్చన్స్ చదువుకొని పోతే జస్ట్ పైన పైన చదువుకున్నా సరిపోతుంది, మనం కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ లో ఉన్నదే రాయాల్సిన అవసరం లేదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో అప్కమింగ్ వీడియోలో మీకు గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను, ఇంకా టైం ఉంటే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే పర్చేజ్ చేసుకోండి, ఎలాంటి ఇష్యూస్ అయితే క్రియేట్ చేయకండి వేరే గ్రూప్స్ లో షేర్ చేసి. సో మీకే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో మళ్ళీ చెప్తున్నాను. సో కింద లింక్స్ అయితే ఉంటాయి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.